లెవన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి మరొక పేరు అయోమయం జగన్నాథం. ఆయన అయోమయంలో పడిపోయాడు. 2019 ఎన్నికల్లో అమరావతి రాజధాని అని ఎన్నికలకు వచ్చాడు. ఆయన కట్టలేకపోయాడు, బాబు గారిని వ్యవస్థ కడతానని. 19 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పాడు. విశాఖ, రాయలసీమ, అమరావతి. చరిత్రలో తుగ్లక్ ఒక రాజధాని మార్చాడు. మరి ఈయన 3 రాజధానులు మారుస్తూ వచ్చాడు. ఈయన ఏం తుగ్లక్ అనాలో, ఏమి పిచ్చి తుగ్లక్ అనాలో నాకు అర్థం కావట్లేదు లెవన్ రెడ్డి గారిని. అమరావతి అంటే నీకు పడదు, దేవతల రాజధాని అంటే నీకు పడదు. మరో 40 ఎకరాలు అక్వైర్ చేయాలని చెప్పి మంత్రివర్గ నిర్మాణం తీసుకుంటే ఏదో ఒక ఊర్లో 4 ఇవ్వలేదని వాళ్ళకి సపోర్టుగా అమరావతి పరిరక్షణ పేరుతో ఏమండి అయోమయం జగన్నాథం, అయ్యా అయోమయం జగన్నాథం, అమరావతి పరిరక్షణ ఎక్కడి నుంచి వచ్చింది నీకు పేరు? వాడు పేరే నాని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి తాగుబోతులు తీసుకుని అప్పట్లో పోయిన వ్యక్తి మంత్రి కోసం. అవినాష్ మొన్నటిదాకా మా పార్టీలో ఉన్నాడు. మరి ఇంకొకటి చూస్తే మరి చైతన్య రౌడీ షీటర్, ఇంతకుముందు తెలుగుదేశం ఆఫీస్ పగలగొట్టిన కేసులో ముద్దాయి. వీళ్ళందరితో వెళ్ళి అక్కడ రైతులతో గొడవపడి వాళ్ళ చేత కోడిగుడ్లతో కొట్టించుకొని వాళ్ళ చేత టమాటాతో కొట్టించుకొని మీ రౌడీలు రాళ్ళు వేస్తే వాళ్ళ మీద పడి చివరికి పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడిన పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతుల్ని విఘాతం కలిగించాలి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అని కంకణం కట్టుకుంది అయోమయం జగన్నాథ రెడ్డి కాదా అని అడుగుతున్నా. అయోమయం రెడ్డిని, జగన్నాథ రెడ్డిని, లెవన్ రెడ్డిని అడుగుతున్నా, వాళ్ళ పార్టీ వాళ్ళు అడుగుతున్నా. దమ్ముంటే సమాధానం చెప్పండి. మీ హయాంలో ఒక్క ఫ్యాక్టరీ విశాఖ కాదు, అమరావతి కాదు, నెల్లూరుకి అడుగుదాం. మన నెల్లూరులో మనం ఉన్నాం, ఒక్క ఫ్యాక్టరీ తెచ్చావా? బ్యాంకులో అని జగన్నాథం అంటే జగన్నాథ రెడ్డి అంటే దాన్ని నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎక్కడ కేసు పెట్టామో చెప్పండి. నెల్లూరులో పెట్టామా, అమరావతిలో పెట్టామా, విజయవాడలో పెట్టామా, గుంటూరులో పెట్టామా, కడపలో పెట్టామా, విశాఖపట్నంలో పెట్టామా చెప్పానండి. ఒక్క కేసు పెట్టామా? ఒకరి మీద రౌడీ షీట్ పెట్టామా? ఎక్కడా పెట్టలే. అలా చెప్పుకొని కులాలు చిచ్చు పెట్టుకొని తనని ఎట్లా మర్చిపోతారో అని ఏదో కులాల చిచ్చు రేపుతున్న ఈ జగన్నాథ రెడ్డిని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. మొన్న 11 వచ్చినాయి, ఈసారి 0. ఈసారి 0 సీట్ల రెడ్డి అవుతాడు, ఖచ్చితంగా కాబోతున్నాడు. రౌడీ షీట్లు ఈ 2 ఇప్పుడు దాకా రాష్ట్రం ఎక్కడ పెట్టే సందర్భం లేదు. అటువంటి పార్టీ ప్రభుత్వం మాది కాదు. అక్రమ అరెస్టులకు వెళ్ళే పార్టీ తెలుగుదేశం కాదు. అదే పెట్టుంటే రాష్ట్రంలో ఒక్క వైసీపీ కార్యకర్త కూడా మిగలడం, ఇంట్లో నుంచి బయటికి రావడం.